2026 ఐపీఎల్ ఆక్షన్ కి అయితే రంగం సిద్ధమయ్యింది. ఈ ఐపీఎల్ లో మెయిన్ గా చూసుకుంటే సంజు శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి, కేఎల్ రాహుల్ రాజస్థాన్ రాయల్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అసలు కారణం ఏంటి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే 2025 ఐపీఎల్ లో ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ టీం 2026 ఐపీఎల్ ఆక్షన్ లో రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనందరికీ తెలిసిందే సంజు శాంసన్ ఢిల్లీకి, కేఎల్ రాహుల్ రాజస్థాన్ రాయల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ అని అందరూ అనుకుంటున్నారు. కానీ అదే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే సంజు శాంసన్ ని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారంట. ఇక ఈ 2026 ఐపీఎల్ లో అయితే ఆర్ఆర్ అండ్ సిఎస్కే ఎక్కువ మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 లో టేబుల్లో చివరన ఉన్న టీమ్స్ ఈ రెండే కాబట్టి ఈ రెండు టీములు ఎక్కువ మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఎనీవే సంజు శాంసన్ ఎందుకు ఆర్ఆర్ ని వదిలేస్తున్నాడంటే ఈ మధ్య కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ సంజు శాంసన్ కి విభేదాలు ఉన్నట్టు మనకందరికీ తెలుసు. అండ్ అలాగే ఐపీఎల్ 2025 లో సంజు శాంసన్ ఇంజురీ కన్సర్న్స్ వల్ల కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యాడు. సంజు శాంసన్ లేనప్పుడు రియాన్ పరాగ్ కెప్టెన్ గా టీం ని లీడ్ చేశాడు. జైస్వాల్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదని సంజు శాంసన్ టీం మేనేజ్మెంట్ పై చర్చలు జరిపాడు. అండ్ అలాగే వైభవ్ సూర్యవంశిని మొదటి మ్యాచ్ నుంచి ఆడించలేదని కూడా చర్చలు జరిగాయి. ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ అయితే రాజస్థాన్ రాయల్స్ కి కోచ్ గా లేడు. కానీ సంజు శాంసన్ అయితే రాజస్థాన్ రాయల్స్ ని వదిలేస్తున్నాడు. దీనిని బట్టి అర్థమవుతుంది సంజు శాంసన్ కి అండ్ టీం మేనేజ్మెంట్ కి కూడా పడటం లేదని. ఇన్ఫాక్ట్ సంజు శాంసన్ నన్ను వదిలేయండి అనడంతో రాజస్థాన్ రాయల్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తో ట్రేడ్ కి బరిలోకి దిగింది. ఆర్ఆర్ కి కావాల్సిన ఒక మంచి కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ అండ్ క్వాలిటీ బ్యాట్స్మెన్. ఆ క్వాలిటీ కేఎల్ రాహుల్ లో ఉంది కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తో ట్రేడ్ చేస్తుంది ఆర్ఆర్. డీసీ కూడా ఒక కెప్టెన్ కోసం వెతుకుతుంది. కేఎల్ రాహుల్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా అక్షర్ పటేల్ మంచి కెప్టెన్సీ చేస్తున్నా టీం అయితే అక్షర్ పటేల్ కి అంత సపోర్ట్ చేయలేదని కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది డీసీ. ఈ ఉద్దేశంతోనే డీసీ కూడా ఈ ట్రేడ్ కి ఒప్పుకునేలా ఉంది అనిపిస్తోంది. ఆర్ఆర్ కి కావాల్సిన ఒక మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్ కాబట్టి అది కేఎల్ రాహుల్ ని చూస్ చేసుకుంటుంది ఆర్ఆర్ టీం అని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మరోవైపు కేకేఆర్ కేఎల్ రాహుల్ కోసం ట్రేడ్ చేసుకోవాలని చూస్తుంది. కానీ కేకేఆర్ దగ్గర అంత పెద్ద స్టార్ ప్లేయర్ లేకపోవడంతో కేకేఆర్ డీసీ డీల్ అయితే కట్ అయ్యేటట్టు అనిపిస్తా ఉంది. ఆర్ఆర్ డీసీల మధ్య ట్రేడ్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్ ట్రేడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఆర్సీబీ 2026 ఐపీఎల్ ఆప్షన్ లో రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఆర్సీబీ 2025 లో ఛాంపియన్స్. ఈ టీం చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది. గత 17 ఏళ్లుగా చెయ్యలేంది ఈ 18వ సంవత్సరంలో చేసి చూపించారు ఆర్సీబీ టీం. ఐపీఎల్ 2026 లో రిలీజ్ చేసే ప్లేయర్స్ ను చూసుకున్నట్లయితే లియామ్ లివింగ్స్టన్, రసిక్ దార్, నువాన్ తుషారా, మయాంక్ అగర్వాల్, బ్లెస్సింగ్ ముజర్బానీ వీళ్ళని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ 2025 లో ఛాంపియన్స్ అయిన టీం కాబట్టి ఈ ఆక్షన్ లో యాజ్ యూజువల్ గా అదే టీం ని రిటైన్ చేసుకుంటూ అండ్ ఆక్షన్ లో ప్రతి ప్లేయర్ ని బై చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 2025 ఐపీఎల్ లో ఏ టీం అయితే ఉందో అదే టీం ని రిటైన్ చేసుకొని బై చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ అండ్ సంజు శాంసన్ ట్రేడింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి 2026 లో జరిగే ఐపీఎల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోలు అదరగొడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.